आज फिर से याद करे मैं कौन हूँ, तू कौन है और मैं क्या बनने आया हूँ। हम तो आए हैं तेरी गली में मरने, पुराने पतितपन को छोड़ गुजरने। होलीएस्ट ऑफ होली बाप की ये गोद बनाए हमें फिर से उजला निर्दोष। मन में भी अब कोई मैल न रहे, खराब ख्यालात की ढैल न बहे। खुशबूदार फूल सा बनना हमें, जिससे सबको ज्ञान की खुशबू मिले। होलीएस्ट ऑफ होली की गोद में आया हूँ, मन वाचा कर्म से पावन बनने की थैया पाया हूँ। देवी देवता पद का नशा भी हृदय में बसाया हूँ। बाबा तेरी याद से ही खुद को गुल गुल बनाया हूँ। कहाँ रजो कहाँ सतो प्रधान, कहाँ सन्यासी कहाँ हम ब्रह्मा समा। हम तो विश्व के मालिक बनकर आएंगे, सोरा कला संपूर्ण बन उजियारा फैलाएंगे। ఓం శాంతి. మురళీ డేట్ 4/12/2025. మధురమైన పిల్లలారా, మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మ పరమాత్మను చూడగలరు. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు? జవాబు: డ్రామాలో జరిగిపోయిందంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవరికి భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని, మనం అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి. ఆత్మ అయిన మీరు మీ స్వధర్మంలో కూర్చొని ఉన్నారా? ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒక్కరేనని తెలుసుకున్నారు. వారిని రూహ్ అని అంటారు, సుప్రీం అని అంటారు. కేవలం వారిని మాత్రమే సుప్రీం అని అంటారు. సుప్రీం ఆత్మ లేక పరం ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు. పరమాత్మ లేనే లేరు అని అనరు. పరమాత్మ అంటే పరం ఆత్మ. ఇది కూడా వివరించబడింది. ఇందులో తికమక పడరాదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానం మీరు విన్నారు. వినేది ఆత్మనే కదా. ఆత్మ చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది. ఎంత చిన్నదంటే కళ్ళతో చూడలేము. ఆత్మని ఈ కళ్ళతో చూసిన మనుషులు ఎవ్వరూ లేరు. చూడవచ్చు కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారమే జరుగుతుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, అది కూడా ఇతర వస్తువుల్ని చూసినట్లే ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది. దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞానచక్షు లభిస్తుంది. దాని ద్వారా చూస్తారు. కానీ ధ్యానంలో చూస్తారు. భక్తి మార్గంలో చాలా భక్తి చేసినప్పుడు
సాక్షాత్కారం జరుగుతుంది. మీరాబాయికి సాక్షాత్కారమైనప్పుడు ఆమె నృత్యం చేసేది నిజానికి అక్కడ వైకుంఠం లేనే లేదు. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. అప్పుడు వైకుంఠం లేనే లేదు. జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడడం జరుగుతుంది. భక్తి అధికంగా చేస్తూ పూర్తిగా భక్తిమయమైనప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దానివల్ల ముక్తి లభించదు. ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది. భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి. మందిరంలో శివలింగాన్ని పెద్దది లేక చిన్నది ఉంచుతారు. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలు మీకిప్పుడు తెలుసు. ఇద్దరు సైజు ఒకటిగానే ఉంటుంది. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మ అందరూ సోదరులే. ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరంలో ప్రవేశిస్తాయని అర్థం చేసుకోవాలి. ఇవి భక్తి మార్గంలోని కట్టుకథలు కావు, జ్ఞాన మార్గంలోని విషయము. కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తెలియచేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడని మొట్టమొదట అర్థం చేయించాలి. వారిని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది రైట్ కాదు. తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు. బాబా మీరు వచ్చినప్పుడు మేము మీపై పూర్తిగా సమర్పణ అవుతామని అంటారు. నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి వస్తుంది. వారు కూడా స్వయంగా పిల్లలారా అని పిలుస్తారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మీక జ్ఞానమని అంటారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలంగా వేరుగా ఉన్నారు. ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్ మహిమ కూడా చేస్తారు. ఎంతకాలం ఉంటారో లెక్క కూడా తెలుపబడింది. చాలా కాలం నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు. మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు రాజయోగం నేర్చేందుకు వచ్చారు. ఈ టీచర్ మీకు సేవకుడు. టీచర్ ఎప్పుడూ వినయ విధేయతలు కల సేవకునిగా ఉంటాడు. తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకుడినని అంటారు. ఓ పతిత్ పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు ఎంతో అధికారంతో పిలుస్తారు. అందరూ భక్తులే. ఓ భగవంతుడా, మీరొచ్చి భక్తులైన మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండని పిలుస్తారు. స్వర్గాన్ని పావన ప్రపంచమని, నరకాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇది కళాశాల లేక గాడ్ఫాదర్లీ విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం. మేమిలా తయారవ్వాలని పిల్లలు నిశ్చయించుకుంటారు. నిశ్చయం లేనివారు పాఠశాలలో అసలు కూర్చుంటారా? లక్ష్యం అయితే బుద్ధిలో ఉంది. బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అవుతామని అనుకున్నప్పుడే కదా చదువుతారు. నిశ్చయం లేకుంటే ఇక్కడికి రానే రారు. మేము మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడుగా తయారయ్యే కథ. వాస్తవానికి ఇది చదువు. కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా దీనిని మీరు విన్నారు. జరిగిపోయింది. జరిగిపోయిన దానిని కథ అని అంటారు. నరుని నుండి నారాయణుడిగా తయారయ్యే శిక్షణ. కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారని, పాత ప్రపంచంలో మనుషులు ఉంటారని పిల్లల హృదయంలో అర్థం చేసుకున్నారు. దేవతల్లో ఉన్న గుణాలు మనుషుల్లో లేవు.
అందుకే వారిని దేవతలని అంటారు. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని పాపులమని నీచులమని చెప్పుకుంటారు. ఇలా అనేది మనుషులే. దేవతలు మనుషులతో ఇలా అనరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో ఉండరు. అయితే ఈ రోజుల్లో అందరినీ శ్రీశ్రీ అని అనేస్తారు. శ్రీ అంటే శ్రేష్ఠులు. సర్వశ్రేష్టంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే. శ్రేష్టమైన దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుషులెవరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరిప్పుడు బేహద్దు సన్యాసం చేస్తారు. పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. అందుకే వీటన్నిటిపైన మీకు వైరాగ్యం కలిగింది. వారిది హఠయోగ సన్యాసము. ఇల్లు వాకిలి వదిలి వెళ్ళి మరలా వచ్చి పెద్ద పెద్ద భవనాలలో కూర్చుంటారు. లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు. ఏకాంతం కావాలంటే కుటీరంలో కూర్చోవాలి, భవనాల్లో కాదు. బాబాకు కుటీరం తయారు చేయబడింది. కుటీరంలో అన్ని సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏమేం జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావృతమవుతుందని మీకు తెలుసు. అందుకే భక్తి వదిలేయమని ఎవరికీ సలహా ఇవ్వరాదు. ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని కూడా తెలుసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి అంటూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. భక్తి మార్గంలో కూడా కొంతమంది నవదా భక్తి చేస్తారు. ప్రతిరోజు వెళ్ళి నియమానుసారం దర్శనం చేసుకుంటారు. అది దేహదారుల వద్దకు వెళ్ళడం. అవన్నీ దేహ సంబంధమైన యాత్రలు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటివేవీ లేవు. ఎవరైనా వచ్చినప్పుడు అర్థం చేయించేందుకు కూర్చోబెడతారు. స్మృతి చేసేందుకు ఒక్క జాగాలోనే కూర్చునే అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుని స్మృతి చేయలేరని కాదు. అందుకే చదువుకున్నవారు కృష్ణుని చిత్రం ఇంట్లో ఉంది కదా, మరి మందిరానికి ఎందుకు వెళ్తున్నారని అడుగుతారు. కృష్ణుని చిత్రాన్ని ఎక్కడైనా పూజించమని అంటారు. చిత్రం లేకుంటే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు. ఒకసారి చూసిన వస్తువు గుర్తుంటుంది. మీకు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. శ్రీబాబాని ఇంట్లో కూర్చొని స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. శ్రీబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. నామరూప దేశ కాలాలు ఎవరికీ తెలియదు. అందుకే సర్వవ్యాపి అని అంటారు. ఆత్మను పరమాత్మ అని అనరాదు. ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది. కానీ తండ్రి ఎవరో తెలియనందున 7 రోజులు అర్థం చేయించాలి. అంతేకాకుండా ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా విస్తారంగా అర్థం చేయించాలి. తండ్రి జ్ఞానసాగర్లు చాలా కాలం నుండి వింటూ ఉన్నారు. ఎందుకంటే ఇది జ్ఞానం కదా. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తూ ఉందని అర్థం చేసుకున్నారు. తండ్రి అంటూ ఉన్నారు, మీకు కొత్త కొత్త విషయాలు తెలియనిపిస్తాను. మురళి లభించకపోతే మీరు ఎంతగా తప్పిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, తండ్రిని స్మృతి చేయండి. మురళి చదువుతారు కానీ మళ్ళీ మరిచిపోతారు. మొట్టమొదట ఇది గుర్తు చేసుకోవాలి. నేను ఆత్మను, చిన్న బిందువుని, ఆత్మను కూడా తెలుసుకోవాలి. మీరు ఈ ఆత్మ మరొకరిలో ప్రవేశించిందని కూడా అంటారు. ఆత్మలైన మనమే జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితంగా
అపవిత్రమైపోయాము. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు, ఇప్పుడు తర్వాత అపవిత్రం అయ్యారు. మళ్ళీ ఇద్దరూ పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా? పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరెంత పవిత్రంగా ఉండేవారో వామ మార్గంలోకి వెళ్ళడం వల్ల అపవిత్రంగా ఎలా అయ్యారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భూగోళాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యం ఎలా లభించేదో మీకు తెలుసు. ఇతరులెవరికి ఈ విషయాలు తెలియవు. మీ వద్ద కూడా ఇంతకుముందు రచయిత ఆది మధ్యాంత జ్ఞానం లేదు. అంటే నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడం వల్ల ఎంతో దుఃఖి అయిపోయారు. ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మ సంతానము పరస్పరం సోదరీ సోదరులు అవుతారు కదా. కనుక వికారీ దృష్టి ఉండరాదు. దీనికై శ్రమించాలి. కళ్ళు చాలా నేరం చేస్తాయి. అన్ని అంగాల కంటే కళ్ళు అత్యంత వికారాలను కలుగు చేస్తుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. మన కళ్ళను పవిత్రంగా తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి. మనం ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదరీ సోదరులము. వికారీ దృష్టి ఉండరాదని బుద్ధిలో సదా ఉండాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక తండ్రితో జోడించాలి. హద్దు విషయాలన్నీ వదిలి బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి. బేహద్దు సన్యాసులుగా అవ్వాలి. వరదానము. బాబా అనే శబ్దం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల్ అడోల్ భవ. ఆందోళన కలిగించే ఎటువంటి పరిస్థితినైనా బాబా అని అంటూనే స్థిరంగా అచలంగా అయిపోవాలి. ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టం అనుభవం అవుతుంది. ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్ళిపోతే కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతుడైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులుగా ఏం జరిగిందో దానిలో కళ్యాణం ఉంది, సేవ ఇమిడి ఉందని భావించండి. పరిస్థితి యొక్క రూపము ఉన్నప్పటికీ అందులో సేవ ఇమిడి ఉంది అనే రూపంతో చూస్తే సదా అచల్ అడోలుగా ఉంటారు. స్లోగన్. ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ యొక్క ప్రభావంలోకి రాలేరు. అవ్యక్త సూచన. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా ఉండి పనులు చేయండి. సాక్షి అంటే సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండి కర్మలు చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి చేసే ఆత్మను, అలౌకిక జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని కలిగిన ఆత్మను. ఈ నశ ఉండాలి. కర్మలు చేస్తూ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి. चलन में रॉयल्टी दृष्टि बने निर्मल, देह अभिमान
बदबू भी हो जाए विहल, अंतर्मुख हो अपनी जांच करे हर पल। क्या मेरी आंख किसी में डूबती तो नहीं कल। होलीएस्ट ऑफ होली की गोद में आया हूँ, ज्ञान सागर की धारा से फिर नहलाया हूँ। राम राज का निर्माता बन मैं चल पड़ा हूँ, भारत को फिर से फूलों का बाग बनाना है अब मुझे ही। त्रिमूर्ति वरदानों का ये तिलक लगाया, एवर हेल्दी एवर वेल्दी एवर हैप्पी बन पाया। जिनके चेहरे पर हर्षित मुख की छटा छाई, वो ना उम्मीद की चिता पर बैठे जग को नई आशा दिलाई। मर्जी वा बन जाओ बाबा कहे सदा, नया जीवन बांटो हर आत्मा को उठाओ। हम जन्म सिद्ध अधिकारी, तीनों प्राप्तियों के धनी, बनकर देना है सबको नई रोशनी। कर्मातीत बनना अब अंतिम पुकार, हद के संस्कारों से हो जाओ पार। न्यारे अधिकारी बन कर्म करो प्यारे, यही बंधन मुक्त स्थिति, यही बाबा के संग हमारे। बाबा कहे स्वर्ग की इमारत तुम ही बनाओ, चलो बच्चे अपना भाग्य फिर खिलाओ। मन मना भव की डोरी से खुद को जोड़ो, ऊंच ते ऊंच शिव बाबा से अपना पद जोड़ो। होलीएस्ट ऑफ होली की गोद में आया हूँ, खुद को पवित्र सतो प्रधान बन पाया हूँ। देवत्व की राह अब स्पष्ट दिखाई देती है, बाबा तेरी याद से ही मैं सच में जी पाया हूँ। ओ मेरे बाबा तेरी याद ही मेरी खुशबू, तेरा ज्ञान ही मेरा रूप। तेरी गोद में बैठा मैं आज फिर जन्मा, नया पवित्र उजला।